ఈ ప్రాజెక్ట్ అనుకున్నప్పుడు తెలుగు సీనియర్ హీరోలను కూడా అప్రోచ్ చేయాలని తెలుసు. లేదండి, అది ఊరికే మీరు రాశారని లేదు చెప్తున్నారు. మీరే రాసుంటారు, యాక్చువల్లీ మీరే రాసుంటారు ఫస్ట్. కానీ బాలకృష్ణ గారు లేదండి, ఈ సినిమాకి తెలుగు స్టార్స్ వర్కౌట్ అవ్వరు. ఎందుకంటే మీరు సినిమా చూస్తే తెలుసు, దే హ్యాస్ టు బి సూపర్ స్టార్. బట్ మన వాళ్ళందరూ అందులో ఆ సూపర్ స్టార్లో వాళ్ళ సూపర్ స్టార్ని ఊహించుకోవాలి, వాళ్ళ స్టార్ని ఊహించుకోవాలి, వాళ్ళ హీరోని ఊహించుకోవాలి. సో అందుకని ఒకరిని పెట్టామంటే వీళ్ళు ఏంటి డైవర్ట్ అయిపోతాం. బాలకృష్ణ అంటే ఆయన ఆ కమర్షియల్ బ్యాగేజ్ తో ఈ సినిమా కానీ మీరు సినిమా చేస్తే తెలిసిపోతాయి. ది రీజన్ వై వి మేడ్ దిస్ ఫిల్మ్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. సో ఓకే, మీరు 16 years అప్పుడు వచ్చారు హీరోగా, చాలా మంది హీరోయిన్స్ తో చేశారు. ఇప్పటి వరకు మీ గురించి ఒక రూమర్ లేదు, కానీ ఈ ఫిల్మ్ కి ఏదో కొంచెం రూమర్స్ బయటకు వచ్చినాయి. మీ దాకా కాంట్రవర్సీలు చేస్తారు వీళ్ళందరూ అని చెప్పేసి ఏం చెప్తున్నారు చూసారా? అమ్మాయికుడు మీరు ఇచ్చారేమన్నా ఇలాగే ఉన్నాను సార్. ఇంటర్వ్యూ అంతా ఎంత మంచిగా చూసారా? ఈయన కాంట్రవర్సీ చేయని నేనే గెలుపుతున్నారు. బాగుంది, ఇంట్రెస్టింగ్ ఆన్సర్ చెప్పండి. ఏం లేదండి, పాట రాశాను అన్నప్పటి నుంచి స్టార్ట్ అయింది. లేకపోతే ఎందుకు స్టార్ట్ అవుద్ది అనేది. ఇప్పుడు దాకా పాట రాయాలా, ఫస్ట్ టైం పాట రాసేది లవ్ సాంగ్. అంటే రామ్ గారు బాగా ఫీల్ అయ్యి రాశారు ఈ పాట, అందుకే సాగర్ గారు ఫీల్ అయ్యి రాశారు. అప్పుడు కాస్టింగ్ కూడా అవ్వలేదు క్లారిటీకి, పాట రాసేటప్పటికి. మీ ఇమాజినేషన్ పీక్స్ ఉందన్నమాట. అయితే the way you've written the song without even knowing who is the girl. అంటే I was able to get Sagar's character. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చంద్రాకి కానీ ఒక లవ్ లో పడిన తర్వాత ఫస్ట్ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా లవ్ని క్వశ్చన్ చేస్తారు. అది లవ్ అయినా, అట్రాక్షన్ ఏమో, లస్ట్ ఏమో అనే క్వశ్చన్ ఉంటుంది. దానికి ఎలా చెప్తాను, నేను ఫీల్ అవుతున్నాను రా అది లవ్ అని వీళ్ళకి ఎలా చూపిస్తాం? ఉంటలేరా, అది కాదురా ఇది వేరురా అని చెప్పలేము. బట్ హౌ డూ యూ డిఫైన్ లవ్? నాది ఇది అని ఎలా చెప్పాలి? చెప్పలేకపోతాం. ప్రేమ అంటే ఏంటి? ఒక రకంగా ఇష్టమే. లస్ట్ అంటే ఏంటి? ఒక రకంగా ఇష్టమే. సో ఏంటి, హౌ డూ యూ డిఫరెన్షియేట్? సో అలా ఆ దీంట్లోంచి హీ వాంట్స్ టు ఫైండ్ అవుట్ ఏంటి అనేది స్ట్రాంగ్ అంటనే ఉంటుంది. అంటే సాంగ్ లో ఒక స్టోరీ స్టార్టింగ్, ఒక జర్నీ ఉంటుంది. ఒక క్వశ్చన్ తో స్టార్ట్ చేసి ఒక జర్నీ మొత్తం వెళ్ళి లాస్ట్ లో కంక్లూజన్లోకి వస్తాడు. సో అది ఏంటి అనేది కనుక్కొని హీ స్టార్ట్స్ టాకింగ్ టు లవ్ ఇట్ సెల్ఫ్. ప్రేమనే అడుగుదాం, ఏంటి నాలో వచ్చావు, ఎవరు నువ్వు, ఏంటి, అది చెప్పదు. సో దాంతో ఒక జర్నీలోకి వెళ్ళి ఇన్ బిట్వీన్ ఒక బంచ్ ఆఫ్ లైన్స్ ఉంటాయి. నాకే తెలియని నాలో యుద్ధమా, లోలో నా సంతమా, లేదా పొంగుతుంది. ఇట్ ఈస్ అబౌట్ ద హార్మోన్స్. ఐఎమ్ నాట్ అండర్స్టాండింగ్ మై హార్మోన్స్ అట్ దట్ ఏజ్. దాని మీద ఇంటర్వ్యూ కూడా చేశారు మీరు, ఆ సాంగ్ మీద ఇంటర్వ్యూ కూడా చేశారు. ఈచ్ అండ్ ఎవ్రీ లిరిక్ ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఫైనలీ వచ్చిన తర్వాత ఇది ఇంతే, నీకు అర్థం అవ్వాలంటే నువ్వు లవ్ లో పడాలి, అడిగితే అర్థం కాదు. అది ఇదివరకు ఎప్పుడైనా రాయడానికి ప్రయత్నించారండి తెలుగులో? రాశారు, సినిమాలు పాటలు రాశారు కానీ పేరు వేసుకోలేదు. ఫుల్ గా రాలేదు కానీ గోస్ట్ రైటర్ అన్నమాట. లేదు, గోస్ట్ అంత లేదు.